థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఈ లైఫ్ లో అడుగడుగున ఎక్కడైతే జ్ఞానాన్ని మనం అందుకుంటున్నామో ఆ గురువులందరికీను, తర్వాత ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ అందించిన గంప నాగేశ్వరరావు గారికి, తర్వాత విజయవాడ కోఆర్డినేటర్స్ అయిన కదం కృష్ణమూర్తి గారు, సుబ్బారావు గారు, ఏఎన్ఆర్ గారికి, మరియు ఈ యంగ్ మైండ్స్ యొక్క ఇన్ఛార్జ్ అయిన మేడం ఉమాదేవి గారికి, కోఆర్డినేటర్స్ కి, మెంటర్స్ కి, ఎల్ఎస్ రెడ్డి గారికి, ఇప్పుడు ఉన్న చిన్నారులు, స్క్రీన్ మీద కనిపిస్తున్న చిన్నారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హలో, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. ముందు అందరికి హ్యాపీ ఈవినింగ్. ఓకేనా? అందరూ హ్యాపీ ఈవినింగ్. హలో, హాయ్. హాయ్ మేడం. ఓకే, ఇప్పటి వరకు ఇది ఎన్ని సెషన్స్ విన్నారు మీరు? ఎన్ని రోజుల నుంచి క్లాస్ జరుగుతోంది? 4 days నుంచి మ్యామ్. 4 days నుంచి. సరే, అంటే ఇది 5th డేనా 4th డేనా? అంటే 4th day. సెషన్ 4th డే. ఓకే, ఇంత ప్రీవియస్ 3 సెషన్లు ఏమేమిటి, దాని పేరు, దాని నుంచి మీరు నేర్చుకున్న వాల్యూ ఏంటి? ఒక్క లైన్ లో ఒక్కొక్కరు చెప్తారా? 3 పర్సన్స్ చెప్తే సరిపోతుంది. ఫస్ట్ సెషన్ ఏంటి, దాని నుంచి మీరు నేర్చుకున్న వాల్యూ ఏంటి? ఎవరైనా? మహత్య, అగస్య, పరిషిత, పరిషితైనా, వైష్ణవి, అశోక్, ఎవరైనా చెప్పొచ్చమ్మా. ఓపెన్ అవ్వండి. అవేర్నెస్ గురించి చెప్తాను మ్యామ్. అవేర్నెస్ అది ఫస్ట్ సెషనా? ఫస్ట్ రోజు జరిపారా సెషన్? సరే సరే, దాని నుంచి ఏం నేర్చుకున్నారు? అంటే వాల్యూ ఏం యాడ్ అయింది మీ లైఫ్ లో, నీ లైఫ్ లో? ప్రైవేట్ ప్లేసెస్ అండ్ పర్సనల్ ప్లేసెస్ టచెస్ అండ్ అనదర్ పర్సన్ టాక్స్ అబౌట్ యువర్ ఎక్కడ? ఈలోపు ఇంకొకరు ఎవరైనా చెప్పండి. ఇది 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 వాళ్ళ ఇది అయితేనే మనం ముందుకెళ్తాం సెషన్ కి. ఫస్ట్ సెషన్ ఏంటి, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా ఇంపార్టెంట్ ఇది చెప్పటం. మహత్య, వర్షిత, ఎవరైనా చెప్పొచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ చెప్పండి, మీకు తోచింది చెప్పండి. నో ప్రాబ్లం. ఇక్కడ మేడం ఏమనరు, నేను ఏమనం, ఎవరు ఏమనం. ఫస్ట్ సెషన్ ఏంటి? దాని హ్యాపీ ఈవినింగ్. ఎవరు? హర్షిత మ్యామ్. ఓకే, చెప్పమ్మా. నేను ఫస్ట్ క్లాస్ అటెండ్ కాలేదు మ్యామ్. సెకండ్ డే చెప్తా మ్యామ్. చెప్పమ్మా. సెకండ్ డే ఎల్ఎస్ రెడ్డి సార్ పేరెంట్స్ వాల్యూ గురించి చెప్పాడు మ్యామ్. సూపర్. పేరెంట్స్ మనల్ని ఎలా చూసుకుంటారు, మనం పేరెంట్స్ దగ్గర ఎలా ఉండాలి, మనం ఎలా చదువుకోవాలని చాలా బాగా వివరించారు మ్యామ్. ఓకే, అంటే పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి, పేరెంట్స్ దగ్గర మనం ఎలా ఉండాలి, పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. అదే కదా, పేరెంట్స్ ని గౌరవించడం ఆ రోజు నేర్చుకున్న వాల్యూ. ఓకేనమ్మా. థర్డ్ డే నిన్న ఏం సెషన్ జరిగింది? నిన్న లేదా ఫస్ట్ డే? నిన్న బ్రెయిన్ డే గురించి చెప్పారు మ్యామ్. దాని నుంచి ఏంటి అంటే మన బ్రెయిన్ లో ఎలాంటివి ఉంటాయి, అవి ఎలా యూజ్ అవుతాయని చెప్పడం జరిగింది. ఓకే, సూపర్. మైండ్ గురించి. సూపర్ అమ్మా, సూపర్. ఫస్ట్ డే మీరు రాలేదు కాబట్టి, వైష్ణవి ఫస్ట్ డే ఉన్నారా? ఫస్ట్ సెషన్ ఉన్నారా? వైష్ణవి, అగస్య, పాఖిల, చాలా మంది ఉన్నారు కదా. శోభ ఫస్ట్ డే. ఓకే, ఫస్ట్ డేనా? సరే సరే, ఈ రోజు చూసారా? పోస్టర్ చూసారా? ఈ రోజు ఏం చెప్పబోతున్నాము? ఏమిటి? కల్చరల్ డే. సరే, కల్చర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? మీరేమనుకుంటున్నారు ఏంటి కల్చర్ అంటే? కల్చరల్ డే అంటే ట్రెడిషన్. ఓకే, ట్రెడిషనల్ అంటే ఎలా ఉందంటే చెప్పింది, టైం అంటే సమయం మేడం అన్నట్టుంది. కల్చరల్ డే అంటే ట్రెడిషనల్ అంటే ఏంటి?
సంస్కృతి సాంప్రదాయం ఇంకా మరి సంస్కృతి సాంప్రదాయం బాగానే వెళ్ళావు, 3rd లెవెల్కి వెళ్ళావు. సంస్కృతి సాంప్రదాయం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యామ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి? దేనికి? స్కూల్కి వెళ్ళటానికా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి? ఇవాళ పర్టికులర్ గా ఈ రోజు మనం తెలుసుకునేది దేనికి? కల్చరల్ కోసం. కల్చరల్ కోసం. ఓకే, దేనికో నేర్చుకుందాం అంతే కదా. ఎవరో అందరం, నేను కూడా నేర్చుకునే వచ్చాను, నేను నాకు తెలిసింది మీరు చెప్తున్నాను అంతే కదా. రేపు నువ్వు వేరే వాళ్ళకి చెప్తారు మీరు, అంతే, దాట్స్ ఇట్. సరే, ఈ రోజు ఏంటంటే కల్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన కల్చర్ అంటే ఏంటి? మన ఇండియన్ కల్చర్. దేని గురించి తెలుసుకుంటాం? మనం అమెరికన్ కల్చర్ గురించి తెలుసుకోబోవటం లేదు, రష్యన్ కల్చర్ గురించి తెలుసుకోబోవటం లేదు, మనం ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఇండియన్ కల్చర్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాది మన లైఫ్ లో ఏ విధంగా మనం ఆ కల్చర్ ని ఫాలో అవ్వాలి, ఫాలో ఎందుకు అవ్వాలి, అవటం ఎందుకు అవసరం అనేది గురించి తెలుసుకోబోతున్నాం. సింపుల్, ఓకేనా? అయితే ఇదంతా జరిగేటప్పుడు ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక 10 minutes చెప్తాను ఆ స్టోరీ. ఆ స్టోరీని చక్కగా వినండి. స్టోరీ ఏంటంటే, మనకి ఒక కాలనీ ఉందమ్మా. కాలనీ అంటే తెలుసు కదా, చాలా మంది ఫ్యామిలీస్ ఓ పక్క పక్కన ఉంటారు కదా, ఒక కాలనీ. మీరందరూ కూడా ఏదో కాలనీలో ఉండే ఉంటారు కదా, తెలుసు కదా. ఒక కాలనీలో ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఎవరెవరు ఉంటున్నారంటే, జస్ట్ ఇమాజిన్ ఎవరెవరు ఉంటున్నారంటే, వైష్ణవి వాళ్ళు ఉంటున్నారు, తర్వాత మీరెవరు, అలెక్స్ 6th క్లాస్ ఉంటున్నారు, అగస్య వాళ్ళు ఉంటున్నారు, రచన వాళ్ళు ఉంటున్నారు, పర్షిత వాళ్ళు ఉంటున్నారు, పాకిల్ గారు ఉంటున్నారు, శోభా గారు ఉంటున్నారు, ప్రసన్న ఉంటున్నారు, అందరు ఉంటున్నారు. నియోలా 8th క్లాస్. మీరందరూ కలిసి ఒకే కాలనీలో ఉంటున్నారమ్మా. మీతో పాటు ఇంకొక 100 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఒకే కాలనీలో ఒక 150 కుటుంబం ఉంటుంది, ఒక కాలనీ అది, ఓకేనా? ఆ కాలనీలో మార్నింగ్ ఎలా ఉంటుందంటే, వాతావరణం ఎలా ఉంటుందంటే, ఆ కాలనీలో అగస్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఫాస్ట్ గా స్కూల్ కి వెళ్ళాలి కదా, మండే స్కూల్ కి వెళ్ళాలి, ఫాస్ట్ గా టిఫిన్లు అవి రెడీ చేసేస్తూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేసి తనకు కావాల్సిన బుక్స్ ఏదన్నా కావాల్సింటే రెడీ చేసేస్తూ ఉంటారు. ఆయన ఆఫీస్కి వెళ్ళే కంగారులో ఆయన ఉంటారు. ఇలానే కదా ఉంటుంది ప్రతి హౌస్ లోను. మార్నింగ్ టైం ఇలానేగా ఉంటుంది. మమ్మీ ఏం చేస్తుంటుంది? టిఫిన్స్ ప్రిపేర్ చేస్తుంటుంది, మనకి లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తూ ఉండే టైంలో మీకు ఫాస్ట్ గా తెలుగు ఫ్యామిలీ, రచన వాళ్ళ ఫ్యామిలీ. రచన, నువ్వు ఖచ్చితంగా తెలుగు అమ్మాయివేగమ్మా? ఎస్ మ్యామ్. మీ ఊరేది? మంగోల్. మంగోల్ అంటే తెలంగాణ, అంతేగమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, మీ ఇంట్లో చక్కగా ఇడ్లీ చట్నీతో టిఫిన్ చేసి వాళ్ళ మమ్మీ పెట్టారు రచన వాళ్ళకి. రచన టిఫిన్ చేసింది, లంచ్ బాక్స్ సిద్ధం చేశారు, రెడీ చేసి ఇచ్చారు. రెడీ చేసి ఇస్తే తను తీసుకొని ఫాస్ట్ గా స్టెప్స్, అంటే లిఫ్ట్ పని చేయట్లేదు, ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతా వచ్చేస్తూ ఉంటుంటే కింద 2nd floor లో ఉన్న ఒక తమిళ ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి, వాళ్ళు తమిళియన్స్ అనమాట, ఆ ఫ్లోర్ లో తమిళ ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి ఒక మంచి వాసన వస్తుంది. తనకి తెలుస్తోంది కానీ టైం హడావుడిలో గబగబ వెళ్ళిపోతుంటే తమిళ ఆంటీ వచ్చి, రచన ఏంటి అంటే, ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్, నేను ఒక స్పెషల్ డిష్ చేశాను ఇవాళ, అంటే నాకు టైం లేదా ఆంటీ అంటారు. రచన, మీరే అంటే, కాదమ్మా నువ్వు తినాల్సిందేనమ్మా, నీకు ఇష్టం కదా అన్నావు కదా లాస్ట్ టైం అని. ఆవిడ ఏదో ఒక స్పెషల్ సాంబార్, తమిళియన్స్ అంటే సాంబార్ కి ఫేమస్, ఆ స్పెషల్ సాంబార్ తీసుకొచ్చి ఒక చిన్న ఇంత బుడ్డి ఇడ్లీ, ఆ ఇడ్లీలో పెట్టి ఆ ఒక్క ఇడ్లీ నీ చేత బలవంతంగా, అంటే ప్రేమతో తినిపిస్తారు. నువ్వేమో సరే ఆంటీ మీద అభిమానంతో తింటావు, చాలా సూపర్ అనిపిస్తుంది. సరే మెట్లు దిగి వచ్చేస్తుంటే వెళ్తుంటే బెంగాలీ ఆంటీ ఎదురవుతారు. అమ్మమ్మమ్మ రచన అంటారు. ఏంటంటే, లేదా ఆంటీ నాకు టైం అయిపోతుంది ఆంటీ, బస్సు లేట్ అయిపోతుంది. ఏం పర్లేదు అమ్మా, బస్సు లేకపోతే మన అంకుల్ తో నేను స్కూల్లో నేను డ్రాప్ చేపిస్తా, నువ్వు రా, నేను స్వీట్ చేశాను,
మంచి రసగుల్లా స్వీట్ నీకు ఇష్టం కదా అని ఆవిడ ఒక రసగుల్లా స్వీట్ నీకు తినిపిస్తారు. రసగుల్లా స్వీట్ తింటారు. సరే వెళ్ళిపోయి గేట్ దాకా వెళ్ళిపోతావు. గేట్ దాకా వెళ్ళిపోతే అక్కడ ఒక గుజరాతీ ఆంటీ వస్తారు ఎదురు. గుజరాతీ ఆంటీ వచ్చి ఆవిడ లంచ్ బాక్స్ టిఫిన్ వాళ్ళ అబ్బాయికి తీసుకెళ్తున్నారు స్కూల్ కి. అర్థమవుతుంది కదా స్టోరీ. అదైతే రచనతో అంటారు, అమ్మ రచన నువ్వు లాస్ట్ టైం నువ్వు ఎప్పుడో లాస్ట్ వీక్ నన్ను అడిగావు డోక్లాలు అంటే నీకు ఇష్టం అని, ఇదిగో అమ్మా నేను డోక్లా తయారు చేశానని బాక్స్ లో తీసి ఒక డోక్లా ఇస్తారు. ఈ రచన తినేస్తుంది. అప్పటికే కడుపు ఫుల్. సరే స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు స్కూల్ అంతా అయిపోతుంది. రిటర్న్ లో వస్తారు. రిటర్న్ లో వస్తుంటే పంజాబీ ఆంటీ వస్తారు ఎదురు. రిటర్న్ లో ఇక మళ్ళీ కాలనీకి వచ్చేస్తున్నావు, బస్ దిగుతావు. బస్ దిగితే పంజాబీ ఆంటీ వస్తారు. పంజాబీ ఆంటీ వచ్చి అమ్మ స్నాక్స్ ఇవాళ అద్భుతమైన కచోరీలు చేశాను రామ్మ తిను అంటే, లేదంటే ఇంటికి వెళ్ళాలి ఫ్రెష్ అవ్వాలంటే, ఫ్రెష్ తర్వాత అవ్వచ్చులే ముందు కచోరీలు తినమంటారు. అప్పుడు కచోరీలు తింటావు. ఒక కచోరీ తినేసేస్తావు. తినేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత కేరళ ఆంటీ కనిపిస్తారు. కేరళ ఆంటీ గారు మీ పక్క పోషణలోనే ఉంటారు. కేరళ ఆంటీ ఆవిడేం చేస్తారు, కొబ్బరి తో తయారు చేసిన ఒక స్పెషల్ స్వీట్ ఇస్తారు. అది తింటే అద్భుతం అన్నమాట. అసలు అద్భుతంగా ఉంటుంది ఆ స్వీట్. ఆ స్వీట్ తింటావు. సరే లోపలికి వస్తావు. వచ్చిన తర్వాత మమ్మీ అంటారు కాళ్ళు ఫ్రెష్ అవ్వమ్మా నీకు స్నాక్ ఇస్తానంటే, ఇంకా స్నాక్ కి నాకు ఖాళీ లేదు, నేను మొత్తం ఆంటీస్ ఆ ఆంటీ ఇది పెట్టారు, ఆంటీ ఇది పెట్టారు, ఏంటి పెట్టారని రచన మొత్తం చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత ఇలా గనక రచన స్ట్రైట్ గా నిన్నే అడుగుతున్నాను, ఇలా గనక ఉంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. బాగుంటుంది కదా. ఓకే బాగుంటుంది. అంటే రకరకాల డెలిషియస్ ఫుడ్స్, రకరకాల ప్రాంతాల నుంచి ఉన్న ఫుడ్స్ అన్ని మనకి దొరుకుతాయి ఆ కాలనీలో దొరుకుతాయి. తర్వాత ఈ లోపు ఇలా ఉంటుంటే దసరా వస్తుంది, ఫెస్టివల్ వస్తుంది. ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ కాలనీలో అందరు కూడా ఫెస్టివల్ రోజున వాళ్ళ ట్రెడిషనల్, ఇందాక ఎవరు అన్నారు ట్రెడిషనల్ అని, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం పద్ధతి ఆ కాలనీలో. అందువలన దసరాకి ఏం చేస్తారు, ఎవరి ట్రెడిషనల్ డ్రెస్ వారు వేసుకుంటారు. తెలుగు వారు ఉభయాంధ్రాలు అంటే తెలంగాణ వారు తెలంగాణ ట్రెడిషనల్ డ్రెస్, తెలుగు వారు తెలుగు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటారు. మీరు లంగా ఓణి పావడాలు, తర్వాత చిన్నపిల్లలు అయితే చిన్న ట్రెడిషనల్ డ్రెస్, దాని తర్వాత మగ పిల్లలు అయితే ధోతి పైజామాలు, తర్వాత తెలుగు ఆంటీ వచ్చేసి కంచి పట్టు చీర, తర్వాత బెంగాలీ ఆంటీ వచ్చి బెంగాలీ శారీ, తర్వాత మన కన్నడ ఆంటీ వచ్చి కన్నడకి ఫేమస్ అయిన ఆ శారీలో ఉంటారు వాళ్ళు. తర్వాత బెంగాలీ ఆంటీ వచ్చి పెద్ద బొట్టు పెట్టుకొని బెంగాలీ శారీ కట్టుకొని ఆవిడ ఉంటారు. తర్వాత పంజాబీ ఆంటీ వచ్చి వార ట్రెడిషనల్ లుక్ తో ఆవిడ వస్తారు. అంకుల్ వచ్చేమో మంచి ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు ఆయన. ఈ విధంగా దసరా పండగ వచ్చిందంటే అందరు కూడా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డ్రెస్సెస్ ఉంటాయి. గోవా ఆంటీ ఉంటారు, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో వాళ్ళు ఉంటారు. అంకుల్ ఆంటీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉంటారు. తర్వాత మణిపూరి వాళ్ళు ఉంటారు, ఒడిశా వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉంటారు. ఈ విధమైన ట్రెడిషనల్ డ్రెస్సులన్నీ వేసుకొని ఆ కాలనీలో దసరా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా. చూడటానికి ఎలా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్, చూడటానికి ఎలా ఉంటుంది. అందరు కలిసి కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లోకి వస్తారు, అక్కడ వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎలా ఉంటుంది? జెన్యూన్ గా చెప్పండి, ఎలా ఉంటుంది? అందరు చెప్పాలి చేతులతో. ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా? సూపర్ ఉంటుంది. రకరకాల డ్రెస్సులు, రకరకాల కలర్ఫుల్ అంకిల్స్, కలర్ఫుల్ ఆంటీస్, సూపర్. అన్ని ట్రెడిషనల్ డ్రెస్సులు, ఒక్కదానికి ఒకదానికి సంబంధం ఉండదు. అంత రకంగా అన్ని రకాల డ్రెస్సులు, దాదాపు 20-25 రకాల డ్రెస్సులతో ఆ ఫెస్టివల్ అనేది జరుపుకునేది ఆ కాలనీలో మాత్రమే. ఆ కాలనీలో అలా జరుపుకుంటారు. ఈలోపు ఆ కాలనీలో ఒక ఇంట్లో ఏమంటారు, ఒక ఫంక్షన్ వస్తుంది. ఆ ఇంట్లో ఒక బాబుకి ఫంక్షన్, ఒక మ్యారేజ్ అయితే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఫంక్షన్ ని సూపర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అందరూ ఒకటై సెలబ్రేట్ చేస్తారు. ఎవరికి అందరూ ఒక పీఠం మీద, అక్కడ ముస్లిం ఆంటీలు ఉంటారు, తర్వాత క్రిస్టియన్ ఆంటీలు ఉంటారు, అంకుల్స్ ఉంటారు,
తర్వాత బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, మరాఠీస్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు, తెలంగాణ ఉంటారు, ఆంధ్ర ఉంటారు, కేరళ వాళ్ళు ఉంటారు, మణిపూరి వాళ్ళు ఉంటారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉంటారు, కాశ్మీరీస్ ఉంటారు. అందరూ కలిసి ఆ బాబు పర్టికులర్ గా మన తెలంగాణ తెలుగు ఇంటి బాబు మ్యారేజ్ కి వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళందరూ కూడా పిల్లోడిని ఆశీర్వదించి ఆ భోజనాలు అవి అన్ని, తర్వాత లంచ్ డిన్నర్స్ అన్ని కూడా చేసుకొని వాళ్ళకి మంచి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చి ఎవరింటికి వాళ్ళు వస్తారు. అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇలానా చెప్పాలి. సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇలా ఇలా ఒక కాలనీలో రకరకాల భాషలు, మళ్ళీ ఇంకొకటి మర్చిపోయాను, ఆ కాలనీలో రకరకాల భాషలు ఉంటాయి. అందరిది తెలుగు మాత్రమే కాదు, ఇందాని చెప్తున్నాను కదా, కేరళ ఆంటీ వాళ్ళ ఇంట్లో మలయాళం మాట్లాడతారు, కన్నడ ఆంటీ వాళ్ళ ఇంట్లో కన్నడం మాట్లాడతారు, మణిపూరి వాళ్ళ ఇంట్లో మణిపూరి మాట్లాడతారు, ఒరిస్సా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒడిస్సీ మాట్లాడతారు, హిందీ మధ్యప్రదేశ్ ఆంటీ యూపీ ఆంటీ ఇండ్లలో హిందీ మాట్లాడతారు, తర్వాత గుజరాతీ ఆంటీ వాళ్ళ ఇంట్లో గుజరాతీ మాట్లాడతారు, తమిళ ఆంటీ వాళ్ళ ఇంట్లో తమిళం మాట్లాడతారు. ఈ విధంగా అనేక రకాలైన లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కాదు, అనేక రకాలైన లాంగ్వేజెస్ ఆ కాలనీలోనే మాట్లాడబడతాయి. ఇంతకీ ఆ కాలనీ పేరేంటో తెలుసా? మీరెవరైనా చెప్పగలరా కాలనీ ఏంటో? ఆ కాలనీ పేరు ఏమై ఉంటుంది? కల్చరల్ కాలనీ. ఆ కల్చరల్ సూపర్ అమ్మా, కల్చరల్ కాలనీయే. కాకపోతే కాలనీ పేరు రచన చెప్పినట్టు భారత్ కాలనీ, ఇండియన్ కాలనీ అంటారు దాన్ని. అంటే ఆ కాలనీలో గనక ఎలా అయితే వాతావరణం ఉంటుందో, ఎలాంటి అయితే కల్చర్ ఉంటుందో, ఆ మొత్తం కల్చరు ఈ ప్రపంచం మొత్తం మీద ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండదు. స్ట్రైట్ గా పాయింట్ అర్థమైందా? నేను ఒక కాలనీ అని చెప్పాను, ఆ కాలనీయే మన ఇండియా. ఆ కాలనీ ఏంటి? మన ఇండియా. ఇండియాలో అనేక రకాలైన కల్చర్. 1 సెకండ్ అమ్మా. స్టక్ అయిపోయింది. మ్యామ్ వీడియో స్టక్. లేదు లేదన్న, సిగ్నల్ కొంచెం పూర్ ఉన్నట్టుంది, రీకనెక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. Ma'am, your video was stuck. Anu? Your video was stuck. Your video is stuck. మేడంకి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది నాన్న, రిజైన్ అవుతారు, లీవ్ అయినట్టున్నారు. Yes, ma'am. వచ్చేసాను మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆ కాలనీ పేరేంటమ్మా? ఇండియన్ కాలనీ. ఓకే రైట్. ఆ కాలనీ ఇండియన్ కాలనీ. ఇక్కడ వినపడుతున్నానండి? ఎస్ మ్యామ్, లైట్ గా స్ట్రక్ అవుతుంది. ఓకే వీడియో స్టక్ అవుతుంది, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే ఓకే వస్తున్నా. రైట్, చాలా ఓకేనా? ఇప్పుడు వచ్చేసుంటా. వినపడుతుంది కదా? ఎస్ మ్యామ్. వినపడుతుంది కదా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఓకే. ఇక్కడ మాకు వైఫై ఒక్క మ్యామ్ స్ట్రక్ అయిపోయింది. మ్యామ్ స్ట్రక్ అయింది.
మ్యామ్ యువర్ వీడియో స్టక్ అన్నాడు. రైట్ నాకు బస్ ఇప్పుడు ఓకే కదమ్మా, వినపడుతున్నాగా? ఓకే Yes, ఓకే డన్. ఓకే, వైఫై నుంచి మామూలు నెట్ రావడానికి టైం పడుతుంది. సరే, ఆ కాలనీయే మన ఇండియన్ కాలనీ అమ్మా. మళ్ళీ బ్యాక్ టు దీనికి వచ్చేద్దాం, బ్యాక్ టు పివిలియన్. ఆ కాలనీ మన ఇండియన్ కాలనీ. ఈ ఇండియన్ కాలనీలో తప్ప, మన ఇండియాలో తప్ప, ఆ కాలనీ పేరే ఇండియా. ఇండియాలో తప్ప ఇంకెక్కడా కూడా ఇలాంటి భాషలు, ఇలాంటి స్టేట్స్, ఇలాంటి కల్చర్స్, ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల వస్త్రధారణలు, ఇన్ని రకాల పిండి వంటలు, ఇన్ని ఇంకెక్కడ ఉండవు. ఓన్లీ మన ఇండియాలో మాత్రమే ఉంటుంది. స్ట్రక్ అవుతుందా, వస్తుందా వాయిస్? స్ట్రక్ అవుతుంది వాయిస్ బాగా వస్తుంది. స్ట్రక్ అవుతుంది. ఓకే, పవర్ ఆఫ్ వస్తుందా? స్ట్రక్ అవుతూ ఉంది. ఓకే, ఏంటో మరి నెట్ ప్రాబ్లం అనుకుంటా. వాయిస్ బ్రేక్ కరెంట్ అవుతుంది. పైకి వైఫై ఇదైపోయింది. ఓకే, వీడియో ఆఫ్ చేసుకోండి మేడం. వీడియో ఆఫ్ చేసుకొని చెప్తే ఏమన్నా వాయిస్ క్లారిటీ వస్తుందేమో. భవాని మేడం, వీడియో ఆఫ్ చేసుకున్నానండి. ఓకే, వాయిస్ క్లియర్ మేడం. క్లియర్ గా వస్తుందా అండి? ఇప్పుడు మళ్ళీ వస్తుందా? బ్రేక్ వస్తుంది. అదే ఒక్క అమ్మాయి వచ్చేసింది మ్యామ్. 2 minutes వచ్చేసి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి అన్న. క్లాస్ లో వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆఫ్ చేసుకుంటే మీరు క్లాస్ కి అటెండ్ కాకపోయినా ప్రాబ్లం లేదు. వీడియోస్ ఆన్ చేసుకుంటేనే మీ బాడీ మైండ్ రెండు ప్రెసెంట్ ఉంటాయి ఇక్కడ. లేదంటే మాత్రం బాడీ మాత్రమే ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. వీడియోస్ కంపల్సరీ ఆన్ చేసుకోండి అందరూ. మ్యామ్ లైట్ లేదు మ్యామ్ పవర్ పోయింది మ్యామ్. ఓకేనా?
వచ్చేసింది మ్యామ్. ఒక్క ఓకే సెకండ్ మేడం. ఒక్క సెకండ్ రెండో ఫోన్ ఆఫ్ చేసేస్తాను. టైం 7:23 అయింది. క్లియర్ గా చెప్పేద్దాం. ఓకే పిల్లలు, ఇలాంటివి కూడా లైఫ్ లో మనకి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి జరుగుతున్న దాన్ని మనం తీసుకుంటూ ఉండాలి పాజిటివ్ గా. సరే, మన కాలనీ అయితే గుర్తుంది కదా, ఆ కాలనీ ఇండియా అంటారమ్మా. అదే కాలనీ ఇంకెక్కడ ఉండదు అలాంటిది, దాన్నే ఇండియా అంటారు. ఆ ఇండియాలో రకరకాలైన భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాలైన స్టేట్స్ లో నివసించే వాళ్ళు, రకరకాలైన సంప్రదాయాలు. మనకంటూ ఒక కల్చర్ కాదు, ఇండియా మొత్తం మీద దాదాపు ఎన్నో రకాల స్టేట్ కి ఒక కల్చర్ ఉంది, స్టేట్ కి ఒక లాంగ్వేజ్ ఉంది, స్టేట్ కి ఒక పంట ఉంది, వ్యవసాయం, స్టేట్ కి ఒక కల్చర్ ఉంది, స్టేట్ కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్ని రకాల, ఇక్కడ ఎన్నో రకాల మతాలు ఉంటాయి. ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటాము, క్రిస్టియన్స్ ఉంటారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇంతమంది కూడా ఒకే ఫ్యామిలీగా ఉండేది ఓన్లీ ఇండియాలో మాత్రమే. ఇంకెక్కడా కూడా ప్రపంచం మొత్తం మీద కూడా ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని కల్చర్స్ ఎక్కడ ఉండవు. అదే మన ఇండియా యొక్క గొప్పతనం. అదే అమెరికాలో అనుకోండి, యూకేలో అనుకోండి, ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి? సింగిల్ లాంగ్వేజ్. ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఎస్ మ్యామ్. స్ట్రక్ అవుతుంది ఓన్లీ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా. ఇప్పుడు అదే ఇప్పుడు బాగాలేదా? మ్యామ్ స్ట్రక్ వాయిస్ కూడా స్ట్రక్ అవుతుంది మేడం. మ్యామ్ స్ట్రక్ అవుతుంది. మ్యామ్ స్ట్రక్ అవుతుంది మ్యామ్. స్ట్రక్ అవుతుంది మ్యామ్. ఓకేనా, నేను థర్డ్ అసైన్మెంట్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఒకసారి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 అసైన్మెంట్స్ ఈ రోజు కంప్లీట్ చేసాను. భవని మేడం వచ్చారా? ఇప్పుడు చూడండి మేడం, ఇవాళ చాలా, ఇప్పుడు వచ్చిందా మ్యామ్? బానే. ఎస్ మేడం. ఓకే ఓకే సూపర్. ఓకే మ్యామ్, వేరే దాని నుంచి తీసుకున్నాను నెట్. ఇవాళ చాలా టైం వేస్ట్ అయిందమ్మా, అయినా పర్లేదు. ఉన్న కొద్ది టైంలో వాల్యుబుల్ది చెప్పుకుందాం మనం. అయితే ఈ విధమైన ఇండియాలో మనం పుట్టినందుకు మనం గర్వించాలమ్మా. ఫస్ట్ పాయింట్, మీకు అర్థమైనంత వరకు ఫ్లో కొంచెం తప్పింది కదా, గుర్తుంది కదా. మన ఇండియాలో అనేక రకాలైన భాషలు, అనేక రకాలైన కల్చర్స్, అనేక రకాలైన స్టేట్లు, అనేక రకాలైన వ్యవసాయం, అనేక రకాలైన మతాలు, అనేక రకాలైన కులాలు, ఇన్ని ఉంటాయి. ఎన్ని కలుపుకొని కూడా ఒకటిగా ఉంటాం. అదే మన ఇండియా యొక్క గొప్పతనం. ఇండియా యొక్క గొప్పతనం ఏంటంటే కాలనీ లాగా అందరం ఒకటిగా ఉంటాం. అదే మన ఇండియా. ఇంకా మనం యుఎస్ఏతో పోల్చుకున్నా, యూకేతో పోల్చుకున్నా, ఎక్కడ పోల్చుకున్నా కూడా ఒకటిగా ఉండరు. అంటే ఒకటిగా కాదు, అక్కడ ఇన్ని భాషలు ఉండవు, ఇన్ని కల్చర్స్ ఉండవు, ఒకే కల్చర్ ఉంటుంది, ఒకే లాంగ్వేజ్ ఉంటుంది. ఇది మనం ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క, ఇందాక కాలనీలో స్టోరీ లేగా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క పిండి వంట చెప్పుకున్నాం.
కానీ అమెరికాలో యూకేలో అటు సైడ్ అంతా కూడా వాళ్ళు మహా అయితే ఏం తింటారమ్మా, బ్రెడ్ తింటారు, పిస్తాలు పిజ్జాలు తింటారు, ఇంకేమిటి మహా అయితే ఫ్రూట్స్ తింటారు. ఒక 10 లెక్క అతి కష్టపడి పెట్టిన 10 ఐటమ్స్ కూడా రావు మొత్తం మీద. అంటే అమెరికా మొత్తం మీద వాళ్ళు ఎన్ని రకాల తిండులు తింటారంటే ఒక 10 కూడా చాలా కష్టం. అదే ఇండియాలో అయితే, మన తెలంగాణలో అయితే, మన ఆంధ్రాలో అయితే అసలు లెక్క పెట్టగలమా ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి? ఒకసారి ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అమ్మా, టిఫిన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఇడ్లీ, దోశ, సాంబారు, వడ, పూరి, చపాతి, బజ్జీ, ఎన్ని రకాలు ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ ఎన్ని ఉన్నాయి, మధ్యలో మన భోజనం, మన లంచ్ లో ఎన్ని రకాల కూరగాయల వంటలు వండుకుంటాం, పిండి వంటలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంత అంటే మనది ఒక ఫుల్ మీల్స్ లాగా ఎన్నో ఉన్న ఒక అదృష్టం మన ఇండియాకు ఉంది. కల్చర్ కూడా అంతే, మన వస్త్రధారణ కూడా అంతే. మహా అయితే అమెరికాలో, యుఎస్ఏలో అటువైపు సైడ్ ఏం వాడతారమ్మా, జెంట్స్ అయితే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారు, మహా అయితే బ్రేజర్లు వేస్తారు, లేకపోతే సూటు కోటు ఉంటది, ఎప్పుడన్నా ఏదన్నా అకేషనల్ గా ఏదన్నా డ్రెస్ ఉంటుంది. లేడీస్ కూడా అంతే, పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు, దాన్ని తిప్పి కొడితే అదే ఉంటుంది, కింద మీద పైన కింద అంతే. అదే ఇండియాలో అయితే ఎన్ని చీరలు అసలు మనం లెక్క పెట్టగలమా? ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరికైనా అంచనా ఉందా? ఒకసారి మమ్మీస్ అడగండి. కంచిపట్టు, వెంకటగిరి, ఆ గిరి, ఈ గిరి అన్ని, ఇప్పుడు టైం లేదు చెప్పడానికి. అన్ని రకాల శారీస్ ఉన్నాయి, ఎన్ని రకాల మనం డ్రెస్సెస్ వేర్ చేసుకుంటాము, ఎన్ని రకాల, ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క రకమైన సంప్రదాయాన్ని మనం ఫాలో అవుతాము. సేమ్ అట్లానే ఈ విధంగా చూసుకుంటే ఇదే మన కల్చర్. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం స్పీడ్ అవుతున్నాను, ఏంటంటే మన ఈ ఇండియాలో మనం పుట్టినందుకు ఫస్ట్ గర్వపడాలమ్మా. రెండోది మన కల్చర్ ని ఏంటంటే, మనం ఇన్ని రకాల భాషల్ని, ఇన్ని రకాల మనుషులను కూడా మనం ఓన్ చేసుకునే కెపాసిటీ, ఓన్ చేసుకునే జీన్స్. నేను కొంచెం ఎక్కువ చెప్తున్నానా, అర్థమవుతుంది కదా అందరికి? అందరినీ మనం తీసుకుంటాం అన్నమాట. అది మన ఇండియన్స్ యొక్క లక్షణం. అంటే పక్కనున్న వైష్ణవికి పక్కనున్న ఫ్రెండ్ ఏదైనా కేక్ ఆఫర్ చేశారనుకో, కేక్ మనం తింటాం. ఇంకొక వాళ్ళు ఏదన్నా పూరి ఆఫర్ చేస్తే మనం పూరి తింటాం. కానీ అలా అందరినీ మనం ఇంక్లూడ్ చేసుకునే గుణం మన ఇండియన్స్ కు ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి మరీ మహా ఉంటుంది. అది మన కల్చర్. ఇకపోతే మన కల్చర్స్ లో గురు బ్రహ్మ అన్నిటికంటే ముఖ్యం ఏమంటారు? మాతృదేవో భవ. మన ట్రెడిషనల్ మనకి ఏం చెప్తుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 మీదే మన ఇండియన్ కల్చర్ ఆధారపడి ఉందమ్మా. దాని నుంచి కల్చర్ గురించి వచ్చాం కదా. కల్చర్ ఏంటంటే ఈ 4 స్టెప్పుల మీద మన సనాతన ధర్మం మనకి చెప్పేది 4 స్టెప్పులు. మన ఇతర దేశాల్లో తల్లిదండ్రుల్ని పేరెంట్స్ గానే భావిస్తారు, అర్థమవుతుందమ్మా, పేరెంట్స్ గానే భావిస్తారు. బట్ మన ఇండియాలో మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? మాతృదేవో భవ అనుకోమంది. దేవుడితో సమానం అమ్మ, మనకు జన్మనిచ్చిన అమ్మ. తండ్రి దేవుడితో సమానం. గురువు గారు ఏదో ఫీజులు కట్టేస్తున్నాంలే, మనం ఫీజు నెల కట్టేస్తున్నాము, టీచర్ గారు వచ్చి మనకి చెప్తున్నారు అనేది మన ఇండియన్ కల్చర్ కాదు. మన ఇండియన్ కల్చర్ ఏంటి? గురువు గారు అంటే మనకి పాఠాలను బోధించే, ఏ విధమైన జ్ఞానాన్ని ఇచ్చే టీచరు మనకి గురువు. గురువు దేవత సమానం, దేవుడితో సమానం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇంకోటేటమ్మా ఉంది లాస్ట్, ఇదేంటి లాస్ట్ వన్? ఆచార్య అయిపోయింది, గురువు అయిపోయారు. ఆచార్య అంటేనే గురువు, తల్లిదండ్రులు అయిపోయారు. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి అంటే ఎవరు? ఎవరైనా చెప్తారా? రిలేటివ్స్ మన ఇంటికి వచ్చే గెస్ట్లు. అయితే గెస్ట్ బంధువులు దేవుడితో సమానం ఏంటమ్మా పిచ్చకపోతే? చెప్పు, బంధువులు దేవుడితో సమానం ఏంటి? కానీ మన సనాతన ధర్మం చెప్తోందే. అంటే దాంట్లో పాయింట్ ఉంది కదా. అంటే ఏంటంటే మనం ఎలాంటి కల్చర్ లో ఉన్నామంటే, మన కల్చర్ ఏంటంటే, మనకి ఇంటికి వచ్చిన ఎవరైతే వస్తారో బంధువులు, అతిథులు, వాళ్ళు కూడా మనకి దేవుళ్ళతో సమానం. వాళ్ళు కూడా అతిథి దేవో భవ అని మనం అంత రెస్పెక్ట్ ఇవ్వమని అర్థం. ఇక్కడ దేవుడితో సమానం అంటే ఈ 4 మెంబర్స్ అయిపోయిన తర్వాత 5th మెంబర్ దేవుడు. ఈ 4 మెంబర్స్ కి
ఈ 4 మెంబర్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ 4 మెంబర్స్ కి మనం పూజించాలి. ఈ 4 మెంబర్స్ కి మనం గ్రాటిట్యూడ్ గా ఉండాలి. ఈ 4 మెంబర్స్ ని మనం ఆ విధంగా చూసే కల్చర్ మనది సనాతన ధర్మం మనకు చెప్తోంది. నేను చెప్పింది కాదు కదా ఆ పద్యం. అర్థమైందా? అమ్మని దేవుడు, నాన్న దేవుడు, గురువు గారు దేవుడు, మన ఇంటికి వచ్చే అతిథి ఎవరైతే గెస్ట్ ఉన్నారో వారిని కూడా గౌరవించాలి. వాళ్ళు గెస్ట్ రాగానే మనం టీవీ రూమ్ లో కూర్చొని ఉంటాం. వాళ్ళు ఎవరో రాగానే మమ్మీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ రాగానే మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి టక్ అని తలపేసుకోకూడదు. ఏం చేయాలి? వచ్చిన గెస్ట్ ని ఆంటీ బాగున్నారా, కూర్చోండి, మమ్మీని పిలుస్తాను, లేకపోతే ఆంటీ ఎలా ఉన్నారు, లేకపోతే అంకుల్ ఎలా ఉన్నారు అనండి చాలు. మీ ఏజ్ కి మీరు అంత గౌరవిస్తే ఇనఫ్ అన్నమాట. అమ్మ ఆంటీ వచ్చారని చెప్పండి, అంతేగాని వాళ్ళని చూసేసి లోపలికి వెళ్ళిపోవటం ఇది మన కల్చర్ కాదు. మన కల్చర్ పలకరించాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇంత మాత్రమే కాదమ్మా, మన ఇరుగు పొరుగు వారు, మన నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మా టైంలో అయితే మా నైబర్స్ ని మేము ఏ రోజు కూడా పేరుతో పిలవలేదు. అందరూ మామయ్యలు, బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు అనేవాళ్ళం. ఇప్పుడు అందరికి కలిపి ఒకటే వచ్చేసింది కాబట్టి మనకి ఆంటీ అంకుల్ అంటున్నారా లేదా? మీరు స్టెప్స్ దిగి కిందకి వస్తున్నప్పుడు ఎదురుగుండా కనిపించిన మీ కింద ఫ్లోర్ లో ఆంటీని ఏమంటారా? ఆంటీ అంటారా, లేకపోతే పలానా రాధా మేడం అంటారా? ఆంటీ అంటే అత్త గాని పిన్ని గాని కదా అర్థం. అంటే ఆ కల్చర్ మనలో తప్ప ఇంకెక్కడా లేదు. అమెరికాలో ఆంటీలు గట్రాలు అనరు. ఆంటీలు అంకల్స్ ఇలాంటివి ఏమి ఉండవు. స్టెప్స్ దిగుతా వెళ్ళిపోతారు, ఎవరు కనిపిస్తే విష్ చేస్తారు, లేకపోతే లేదు. మనం ఏంటి ఆంటీ అంటాం, అంకుల్ అంటాం, అంటే మన కల్చర్ అది. మా టైంలో పిన్ని, బాబాయ్, అత్త, మేనత్త అనేవాళ్ళం పక్కన, ఎవరు మన నైబర్స్. ఈ విధంగా మన కల్చర్ ఏం చెప్తుంది మనకి, మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ముందు అందరిని గౌరవించటం చెప్తుంది, అందరికి గ్రాటిట్యూడ్ గా ఉండమని చెప్తోంది, గురువుని గౌరవించమని చెప్తోంది, అమ్మా నాన్నని గౌరవించమని చెప్తోంది. అయిపోయిందమ్మా అక్కడికి. తర్వాత ప్లేసెస్, మన ఇండియాలో ఎన్ని రకాల ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఇండియాలో మేడం నాకు ఇంకొక 5 నిమిషాలు టైం ఉందా మ్యామ్? ఓకే మ్యామ్. ఇండియాలో ఎన్ని రకాల ప్లేసెస్ ఉన్నాయి? ఇండియాలో ఎన్ని రకాల ప్లేసెస్ ఉన్నాయి అంటే చూడదగిన ప్లేసెస్. అవి టెంపుల్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు. అవి ఎన్నో రకాల ప్లేసెస్ ఉన్నాయమ్మా ఇండియాలో. పైనుంచి కిందకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియాలో చూడవలసిన ప్లేసెస్ కనుక మనం సంవత్సరానికి ఒక 2-3 చొప్పున చూస్తున్నా మన లైఫ్ సరిపోతుంది మొత్తం చూడాలంటే. అప్పటికి గానీ అవి కవర్ అవ్వవు. అన్ని రకాల ప్లేసెస్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా తాజ్ మహల్ అని, అవన్నీ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. మేడం ఏమైనా పీపీటీ అవైలబుల్ ఉందా మేడం? స్పీడ్ గా ఏమైనా చెప్పించవచ్చా? టైం తక్కువగా ఉంది కదా మేడం. ఓకే ఓకే మ్యామ్. ఏలే జస్ట్ వీళ్ళ చేత అవి గబగబా చెప్పించేయటం, లేదా చేసి ఒకసారి స్నాప్స్ చూపించటం అంతే. ఓకే ఓకే మేడం. రకరకాలైన ప్లేసెస్ ఉన్నాయమ్మా. మన కల్చర్ లో మన పూర్వీకులు మహానుభావులంతా ఇండియాలో ఎంతో మంది జన్మించారు, ఇప్పటికీ జన్మిస్తున్నారు. మీరు పెద్ద జంసే కాదనట్లేదు, కాకపోతే మీరు పెద్ద అయిన తర్వాత నిరూపించుకున్న తర్వాత అందరూ అప్పుడు అయితే మన దాంట్లో ఇండియాలో రకరకాల సైంటిస్టులు పుట్టారు, రకరకాల మర్చిపోయా మ్యూజిక్ డాన్స్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయమ్మా ఇండియాలో? డాన్స్ ఫామ్స్ మన ఇండియాలో ఉన్నన్ని డాన్స్ ఫామ్స్ ఇంకెక్కడ ఏ కంట్రీలో కూడా లేవు. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కల్చరల్ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ఉంది. ఫోక్ కాదు, ఫోక్ అంతా తీసేసేయండి, ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ఉంది. తమిళనాడుకి భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ కి కూచిపూడి, ఒడిశాకి ఒడిసి, బెంగాల్ కి కథకలి, మళ్ళీ తమిళ్ అంటారు, మన కేరళకి కథకలి. ఈ విధంగా మణిపూర్ లో మణిపూరి, ఈ విధమైన ఎన్నో రకాల డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఒక్క డాన్స్ ఫామ్ ఒక్క కంట్రీకి ఉండటమే చాలా గొప్ప. అలాంటిది మన ఇండియాలో ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్ కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. ఫోక్ డాన్స్ కాకుండా సంగీతాలు ఎన్ని ఉన్నాయి? కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, ఎన్నో రకాల సంగీతాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి.
ఇవన్నీ ఏంటి? మన కల్చరే. మన సంక్రాంతి, మన ప్రతి పండగ మనకి కల్చరే. అర్థమవుతుందమ్మా? ప్రతి ఫెస్టివల్ కూడా మనం వచ్చి ఏదో తినటానికి కాదమ్మా. ప్రతి ఫెస్టివల్ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది అనమాట. దసరా ఏం మెసేజ్ ఇస్తుంది? దసరా మనకి ఏం మెసేజ్ ఇస్తుంది? మనం ప్రతి సిచ్యువేషన్ ని ధైర్యంగా తీసుకోవాలనే మెసేజ్ ని దసరా ఇస్తుంది. దుర్మార్గాన్ని తీసేయాలనే మెసేజ్ దసరా ఇస్తుంది. వినాయక చవితి ఏం మెసేజ్ ఇస్తుంది? బుద్ధితో ఆలోచించాలనే మెసేజ్ ఇస్తుంది. దీపావళి ఏం మెసేజ్ ఇస్తుంది? అందరూ కలిసి. ఇంతకీ మనం దీపావళి పండుగ మర్చిపోయాం. మన ఇంటిది భారత్ అనే కాలనీలో దీపావళి పండుగ ఎలా చేసుకుంటాం? అద్భుతంగా చేసుకుంటాం. దీపావళి పండుగ, దివాలి. ఈ విధమైన దివాలి ఏం మెసేజ్ ఇస్తుంది? హ్యాపీనెస్ గా, వెలుగులు మన జీవితంలో ఎప్పుడు కూడా వెలుగులు వెలగాలని అనే మెసేజ్ ఇస్తుంది. మేడం ఏమైనా వస్తున్నాయా మేడం? లేకపోతే కంక్లూజన్ చేసేయమంటారా? ట్రై చేస్తాను మేడం, మొబైల్ నుంచే షేర్ చేస్తాను మేడం. ఓకే ఓకే, అది వచ్చేసిందంటే ఫుల్ఫిల్ అయిపోయినట్టు మేడం, అయిపోతుంది. ఓకే మేడం. నాన్న రేపటి నుంచి మీరు, ఈ రోజు మనం ఈ కల్చరల్ డే అనే దాంట్లో మీరు తీసుకునే వాల్యూ ఏంటంటే, మాకు పెట్టు బిర్యానీ. కల్చర్ డే లో మీరు తీసుకునే వాల్యూ ఏంటంటే, ఈ రోజు వాల్యూ మీకు యాడ్ అయ్యే వాల్యూ ఏంటంటే, సేమ్ మన సనాతన ధర్మం చెప్పే ఆ 4 లైన్స్: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ 4 లైన్స్ ని మన లైఫ్ లో మనం దాన్ని ఇచ్చేసేసుకోవాలన్నమాట, మింగిల్ చేసేసుకోవాలి. దాంతోనే మనం ఈ 4 లైన్లే మనం తీసుకునే వాల్యూ అన్నమాట. ఈ రోజు మన కల్చర్ ఎక్కడో లేదు. ఒకరిని గౌరవించటంలోనే మన కల్చర్ ఉంది, ఒకరిని అవమానించటంలో మన కల్చర్ లేదు. ఎవరైనా ఫ్రెండ్ ఏదైనా అన్నాడు మిమ్మల్ని, మళ్ళీ వెంటనే 4 అనేయొద్దు. ఒక నవ్వేసి ఊరుకోండి. అదే మన యొక్క కల్చర్. ఒక గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప చూపిమంటే ఇంకో చెంప చూపమన్నారు. అంటే ఏంటి అర్థం? కొట్టడానికి చేతులు లేక కాదు, అంటే సెకండ్ టైం వాడికి కొట్టలేడు, అంతే. కాబట్టి మన కల్చర్ ఏంటంటే, మన తల్లిదండ్రులకి చెడు పేరు రాకుండా, మన స్కూల్లో మన ఫ్రెండ్స్ తో మంచి పేరు సంపాదించుకుంటూ, మంచి పేరు అంటే ఏంటి? మీరు ఎకడమిక్ గా మీరు టాప్ 1, 2, 3 పొజిషన్ లో లేకపోయినా పర్లేదమ్మా. 1, 2, 3 అదిగో వచ్చేసినాయి. ఇండియన్ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఎవరైనా అందరూ కనుక చదువుతారా దీన్ని? ఒక్కొక్కళ్ళు ఒక్కటి చదివేసేయండి ఫాస్ట్, మనకు టైం లేదు, ఓన్లీ 5 minutes. మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ తెలంగాణలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ఇవి కింద కనబడుతున్నాయి మీకు. అక్షరాలు చదవండి, ఒక్కొక్కరు చదవండి ప్లీజ్. తిరుపతి, చార్మినార్ చదవండి అందరూ. తిరుపతి, చార్మినార్. ఓకే, నెక్స్ట్ కనపడుతున్నాయి కదా, దాని మీదే ఉన్నాయి. సార్ కనపడుతుందా సార్? నాకైతే కనిపించట్లా. లేదు మేడం, డిస్కనెక్ట్ అయింది. ఓకే ఓకే, డాన్స్ ఫార్మ్స్. సరే, ఇగో అమ్మా డాన్స్ ఫార్మ్స్. ఇక్కడ ఆపండి మ్యామ్. డాన్స్ ఫార్మ్స్ చూసారా? మన ఇండియన్ డాన్స్ ఫార్మ్స్ ఎన్ని రకాల డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయో చూసారా? ఓకే ఓకే, చదివే టైం కనుక లేదు కాబట్టి నెక్స్ట్ లైన్ వెళ్ళండి మ్యామ్. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండే రకరకాల ప్లేసెస్ అన్నమాట. ఇందా చెప్పే కదా మనం సంవత్సరానికి. చదువుతారా? టైం లేదు. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి మ్యామ్. ఇగో ఇవి ఫేమస్ టెంపుల్స్, ఇంకా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఇవి ఓన్లీ ఫేమస్ టెంపుల్స్ అన్నమాట మన ఇండియాలో ఉండే టెంపుల్స్. కాశీ, తర్వాత మొన్న కట్టిన రామాలయం, తర్వాత షిరిడి, గోల్డెన్ టెంపుల్, తిరుమల. ఇంకా ఐడెంటిఫై చేయండి. రెండోది ఏంటి? కానీ అర్థం కావట్లేదు. రెండోది ఓకే మ్యామ్. నెక్స్ట్ మ్యామ్. ఇవాళ సింపుల్ గా చెప్తున్నాం. మీరు ఒకసారి గూగుల్ చేయండి, యూట్యూబ్ లో చూడండి, రకరకాల మన కల్చర్ గురించి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే
మీకు రకరకాలైన ఫేమస్ టెంపుల్స్ అని కొట్టండి వస్తాయి, ఫేమస్ ప్లేసెస్ అని కొట్టాయి వస్తాయి. చూడండి మన ఫేమస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో. మ్యామ్ నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఇదిగోండి ఆహార పదార్థాలు. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి 1, 2, 3, 4 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. చూడండి మనకి ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క స్పెషల్, ఒక స్పెషల్ అది. అలా ఒక్కొక్క స్టేట్ లో ఒక 10 వేసుకున్నా మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయో, 100, 150 వెరైటీస్ పైనే ఉంటాయి మనకి. ఓకే మ్యామ్ నెక్స్ట్ మ్యామ్. ఇదిగోండి మహానుభావులు, మన ఇండియాలో పుట్టిన జాతి రత్నాలు వీళ్ళు. మన పాత తరం గ్రేట్ పర్సనాలిటీస్ వీళ్ళు. ఈ విధంగా వీళ్ళ మాదిరి మీరు కూడా మీ లైఫ్ లో డిసిప్లిన్డ్ గా ఉండి చక్కగా మమ్మీ డాడీలు మాట వింటూ, టీచర్స్ చెప్పింది వింటూ, చక్కగా సరదాగా ఆడుతూ పాడుతూ వీళ్ళంతా వాళ్ళు మీరందరూ కూడా చూడండి ఒక్కొక్కళ్ళు గ్రేట్ పర్సనాలిటీస్ వీళ్ళు. ఇండియా మెచ్చదగిన గర్వించదగ్గ పర్సనాలిటీస్ వీళ్ళందరూ. ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం చదవట్లేదు. నెక్స్ట్ మ్యామ్. ఫైనలీ మన ఇండియన్ ఫ్లాగ్. ఎప్పుడు కూడా ఈ త్రివర్ణ వర్ణ పతాకం ని మనం గౌరవించాలి. మన మైండ్ లో మన కంటిలో ఎప్పుడు కూడా ఇదే ఉండాలి. ఫైనల్ గా మనం ఏ కులం మతం ప్రాంతం వారమైనా మనందరం కూడా ఈ ఫ్లాగ్ కింద వాళ్ళమే, అంటే ఇండియన్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే పిల్లలు, అర్థమైంది కదా ఈ రోజు వాల్యూ ఏంటి? ఈ రోజు వాల్యూ Cultural ఏంటి? day. మన కల్చరల్ డే లో మన కల్చర్ ఏంటి? ఒకళ్ళని గౌరవించటం మన కల్చర్. మన అమ్మా నాన్నకి దేవుళ్ళతో సమానంగా చూడటం మన కల్చర్. ఎవరైనా ఇంటికి వచ్చిన పెద్దల్ని గాని ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని గౌరవించటం, నవ్వుతూ పలకరించటం మన కల్చర్. పక్కనున్న నైబర్స్ ని ఆంటీ అంకుల్ అంటూ సంబోధించటం మన కల్చర్. ఇవి మనం నేర్చుకున్న వాల్యూస్. ఇవాళ నాకు ఒక చిన్న ప్రామిస్ చేస్తారా మీరు? మనకి ఎన్నో రకాల ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో. మనం ఏం ఫారెన్ వెళ్ళి చూడాల్సింది తర్వాత. ఇండియాలో రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేస్ లో ఇయర్ కి ఒక్క సంవత్సరానికి ఒక్క ప్లేస్ ని విజిట్ చేసేటట్టు మమ్మీని డాడీని ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద కూర్చొని ప్రాణం తీసి సంవత్సరానికి ఒక్క ప్లేస్ ని విజిట్ చేస్తారని నాకు మాటిస్తారా? సంవత్సరానికి ఒక ఇండియన్ ప్లేస్, మీ లైఫ్ లో సంవత్సరానికి ఒక ఇండియన్ ప్లేస్ ని చూసి చక్కగా సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళి చూసి ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ని, అక్కడ ఉన్న కల్చర్ ని మీరు రాసుకొని మైండ్ లో పెట్టుకోండి. మొత్తం ఇలా మీరు పెద్దవాళ్ళు అయిపోయేసరికి ఇండియాలో ఉన్న దాదాపు చాలా ప్లేసెస్ ని మీరు చూడగలుగుతారు. అన్ని కల్చర్స్ ని మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మనం అస్సలు మన ఇండియా ఏంటి, మన కల్చర్స్ ఏంటి అనేది మీరు లైవ్ లో చూడగలుగుతారు. ప్రామిస్ చేస్తారా లేదా? సంవత్సరానికి ఓన్లీ 1 ప్లేస్. ఎస్ మ్యామ్. సంవత్సరం ఆద్య చెప్పదేంటి? ఓకే ఓకే, చాట్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు తీసుకున్న వాల్యూగా ఉంటారని నేను ఆశిస్తూ, ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మన ఉమా మేడం కి, తర్వాత రెడ్డి గారికి, టోటల్ యంగ్ మైండ్స్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్. మనకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ డీవియేట్ కాకుండా సబ్జెక్ట్ అక్కడి నుంచే కంటిన్యూ అవుతూ పిల్లలకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యేటటువంటి వర్డ్స్ తో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన కల్చర్ ప్రకారం ఎందుకు తీసుకుంటూ ఉన్నాము, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, మనకున్నటువంటి అంటే కల్చర్ అంటేనే ఎక్కువగా మన డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మనం వేసుకునేటటువంటి వస్త్రధారణలో మనం తీసుకునే ఫుడ్ లో కనిపిస్తుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు ఒక టచ్ చేశారు. ఎవరి కౌగిలిలోకైనా ఈజీగా వెళ్ళగలిగేది, ఎవరినైనా కౌగిలిలోకి తీసుకోగలిగేది మన భారతీయుడు మాత్రమే. ఆ మాటను మనం సగర్వంగా చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను మేడం. మన పిల్లలకు కూడా ఆ పాయింట్ చాలా నచ్చింది అనుకుంటాను. ప్రతి ఒక్కరికి షెల్టర్ ఇస్తూ కడుపు నిండా భోజనం పెట్టి ఆశీర్వదించేటటువంటి సంస్కృతి మంది అని చెప్పారు. థ్యాంక్ యూ మేడం, ఇంత వండర్ఫుల్ సెషన్ మా పిల్లలకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ శ్రీనివాస్ సార్, సో మచ్ అండి. రికార్డింగ్ స్టాప్ చేశారండి. భవానీ గారు హ్యాపీ ఈవినింగ్ అండి.
హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్ ఓకే అండి. మరి పిల్లలు డౌట్స్ ఏమైనా ఉన్నాయా చిల్డ్రన్? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఫాస్ట్గా. మళ్ళీ మనకి ఈపీఎస్ సెషన్ ఉందన్నమాట. అలాగే మేడం ఉమాదేవి గారు మన అసైన్మెంట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, పోస్ట్ చేస్తారా? పోస్ట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సార్. ఒకసారి రేపు ఈ రోజు మన కల్చరల్ డే గురించి తెలుసుకున్నాం కదా నాన్న. మీకు ఇష్టమైనటువంటి మన సంప్రదాయం ప్రకారం మీరు బాగా రెడీ అయ్యేసి ఫొటోస్ సెండ్ చేయండి. దీనికి రిలేటెడ్ గా నేను ఒక యాక్టివిటీ సెండ్ చేస్తాను గ్రూప్ లో. ఎస్ చిల్డ్రన్ మనం డిఫరెంట్ కల్చర్స్ అనుకున్నాం కదా, మీకు ఇష్టమైనటువంటి ఒక ట్రెడిషనల్ డ్రెస్, మగపిల్లలకైతే మగపిల్లలు రిలేటెడ్, ఆడపిల్లలైతే ఆడపిల్లలు రిలేటెడ్, మీరు ఎక్కడైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు, అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకు అదర్ కల్చర్స్ మనం తీసుకోలేదు కాబట్టి అడాప్ట్ చేసుకున్నా కూడా అలాంటి ఫొటోస్ అయితే కాకుండా మీకు ఇష్టమైనట్టు మీరు రెడీ అయ్యి ఫొటోస్ సెండ్ చేయండి అన్న. ఇంకొకటి దీనికి రిలేటెడ్ గా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకే సార్. ఎల్ఎస్ రెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. చాలా అద్భుతంగా ఈ యొక్క కల్చరల్ డేని హ్యాపీ ఈవినింగ్ సార్. మా అందరికీ మరి ఒకసారి మన యొక్క భారతీయ సనాతన ధర్మం గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ వస్త్రధారణలు, వివిధ యాసల గురించి, వివిధ రకాలైనటువంటి పిండి వంటల గురించి, వివిధ రకాలైనటువంటి పండుగల గురించి, ఆ యొక్క పండుగల్లో వివిధ రకాలైనటువంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ గురించి, తర్వాత ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల గురించి, దేవాలయాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చివర్లో ఒక మాట, మన యొక్క భారతదేశము చతుర్వేదములు, అష్టాదశ పురాణములు, రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలకు పుట్టినిల్లు. మన యొక్క భారతదేశము ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని అందించినటువంటిది, యోగాన్ని అందించినటువంటిది, ప్రతి విషయాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి ఆ గొప్ప దేశంలో మనం అందరం కూడా జన్మించినందుకు మనము ఇట్లాంటి సెషన్స్ వింటూ మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ మనం ఆచరణలో పెడుతూ మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మార్చడానికి ఈ యొక్క సెషన్లో పాల్గొన్నటువంటి చిన్నారులందరూ కూడా ప్రయత్నం చేస్తారని, ఈ యొక్క కల్చర్ యొక్క విలువను తెలుసుకొని మీ యొక్క కుటుంబ సభ్యులతోటి, మీ యొక్క ఫ్రెండ్స్ తోటి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి భావి భారత పౌరుడిగా ఎదుగుతారని మనసా వాచ కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ ఉమాదేవి మ్యామ్, ఒక్క లైన్ మర్చిపోయాను. అది కనుక చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. పిల్లలారా, ఒక్కటి మాత్రం, మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రష్యా నేర్చుకోవచ్చు, జపాన్ నేర్చుకోవచ్చు, జర్మనీ నేర్చుకోవచ్చు. మనం ఎదగాలి. మన ఇండియా ఫ్లాగ్ ప్రపంచ దేశాలలో పైన ఉండాలి. దానికోసం మనం ఏమైనా నేర్చుకోవచ్చు. బట్ మనం మన పుట్టిన ఊరుని, పుట్టిన దేశాన్ని, మన మాతృభాషని, ఈ మూడింటిని మాత్రం మనం ఎప్పుడూ వదలకూడదు. మన గుండెల్లో ఉండాలి. అంటే మీనింగ్, తెలుగుని గౌరవించండి. తెలుగులో, ఇంట్లో తెలుగులో మాట్లాడండి. మీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు తెలుగులో మాట్లాడుకోండి. స్కూల్లో మీరు రష్యా దంచేయండి, జర్మనీ దంచేయండి, ఇంగ్లీష్ దంచేయండి, మీరు ఓకే. కానీ ఇంట్లో మాత్రం తెలుగు లాంగ్వేజ్. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ రమేష్ పర్వతం సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్. భవానీ మేడం గారు చాలా మన భారతదేశ చరిత్ర గురించి, కల్చర్ గురించి బాగా చెప్పారు మేడం. హ్యాట్సప్ మేడం. అయితే ఒక్కటి, అంటే టైం లేదు కాబట్టి ఒక్కటి, ఉమాదేవి మేడం, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్ పాటు ఒక్కటి పండుగ గురించి వాళ్ళతో అవుట్పుట్ మాట్లాడిస్తే బాగుంటుందని నా సజెషన్ మేడం. ఇది ఆలోచించండి. భవానీ మేడం, చెప్పండి ఉమాదేవి మ్యామ్.
ఇప్పుడు ఈ కల్చరల్ దాంట్లో ఒకటి ఏదైనా ఒక పండుగ గురించి కానీ వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటదేమో, ఆ ఫోటోతో పాటు అసైన్మెంట్ ఆ విధంగా కూడా ఇస్తే బాగుంటదేమో అని ఆలోచన మేడం, అంతే. చూడండి. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్, ఇంకొకసారి చెప్పండి సార్. ఏం లేదు మేడం, ఇప్పుడు కల్చరల్ గురించి మాట్లాడించాం కదా, పిల్లలకి చెప్పాం కదా, ఏదైనా ఒక పండుగ గురించి కానీ మనకు జరుపుకునేటువంటి పండుగల గురించి ఏదైనా ఒక పండుగను వాళ్ళకి